గిరిజన బ్రతుకులు బాగుండాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మళ్లీ చంద్రబాబు ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని కురుపాం నియోజకవర్గం కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి తోయక జగదీశ్వరి అన్నారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండలంలో నీలకంఠాపురం, తిత్తిరి, వలసపల్లేరు గ్రామాలలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వైరిచర్ల వీరేష్ చంద్రదేవ్ ఆధ్వర్యంలో జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్నికల్లో తనతో పాటు ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీతను గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ రోజు నిజంగా చూస్తుంటే ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా బ్రహ్మరథం పట్టడం మీరందరూ గమనించారు. ఈ రోజు ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా అన్నట్లుగా ఉన్నారు. ఎందుకంటే ఈ 5 సంవత్సరాలు అనేక రకాలుగా వైసీపీ పరిపాలనలో ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడ్డారు. కాబట్టి తెలుగుదేశం పార్టీ వచ్చిన మరుక్షణం ఇక్కడ ఏవైతే రోడ్లు అయితేనేమి, డ్రైనేజ్ అయితేనేమి, నీరైతేనేమి ప్రతి ఒక్కటి కూడా మేము అందిస్తామని చెప్పి సందర్భంగా ప్రజలకు మేము భరోసా ఇవ్వడం జరిగింది. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే 6 గ్యారంటీలు ఉన్నాయో 6 గ్యారంటీలు కూడా మేము ఇంటింటికి ప్రజల దగ్గరకు తీసుకెళ్ళడం జరుగుతుంది. ఈ 6 గ్యారంటీలు కూడా తప్పకుండా మేము అందిస్తాం. మొదటిది మరి 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. అలాగే డిగ్రీ చదివి ఖాళీగా ఉన్నటువంటి విద్యార్థులకు 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి కింద అందిస్తాం. మరి మహిళలకు పసుపు కుంకాలు ఏ విధంగా ఇచ్చామో అదే విధంగా పసుపు కుంకాలు ఇచ్చే విధంగా ప్రతి మహిళకు కూడా నెలకు 1,500 రూపాయలు అందిస్తాం. అలాగే రైతులకు అన్నదాత సుఖీభావ క్రింద మరి 20,000 రూపాయలు అందిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే పిల్లలకు తల్లికి వందనం పేరుతో ప్రతి విద్యార్థికి కూడా 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. మరి మొన్ననే మేనిఫెస్టో విడుదల చేశారు. 50 సంవత్సరాలు నిండినటువంటి ఎవరైతే ఉన్నారో వృద్ధులకు వాళ్ళందరికీ కూడా మరి 4,000 రూపాయలు పింఛన్ అందిస్తామని సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. మరి ఏదైతే భూ హక్కు ఉందో ఈ చట్టం కింద ఇక్కడ ఉన్నటువంటి నాయకులు వాళ్ళు ఫోటోలు పెట్టుకుంటున్నారు. ఆ ఫోటోలు లేకుండా మరి ఎవరైతే హక్కుదారులు ఉన్నారో హక్కుదారులకు అన్ని హక్కులు కల్పించే విధంగా చూస్తామని చెప్పి సందర్భంగా నేను తెలియజేసుకుంటూ For more videos like this, subscribe Big TV channel.